మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఒకరు ఒక ప్రశ్న అడిగారు. 50 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు మరి ఏ విధమైనటువంటి ఆసనాలు చేయవచ్చు? సాధారణంగా యుక్త వయసులో ఉన్నప్పుడు అన్నీ చేయగలుగుతూ ఉంటారు. చిన్నపిల్లలైతే ఇంకా రకాలైనటువంటి చాలా ఫ్లెక్సిబిలిటీతో చేయగలుగుతూ ఉంటారు. కానీ 40 ఏళ్ళ పైబడిన తర్వాత కొంతమందికి ఒబిసిటీ సమస్య రావచ్చు, కొంతమందికి కండరాల బిగితతనంతో ఏర్పడుతూ ఉండొచ్చు, అంటే స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు చేయలేరు, కొన్ని మాత్రమే చేయగలుగుతూ ఉంటారు. కాబట్టి ఒక 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు చేయగలిగేటటువంటి ఆసనాలు ఏవైనా చెప్పండి. తేలికపాటి ఆసనాలు వాళ్ళు కూడా చేయవచ్చు. చక్రాసనం కానీ, అలాగే త్రికోణాసనం కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎత్తుకు బరువు ఉన్న దీన్ని బట్టి సూర్య నమస్కారాలు కానీ కొన్ని ఆసనాలు చేయవచ్చు. వారు కూడా ప్రతిరోజు ఈ ఆసనాలు ప్రతిరోజు చేస్తూ ఉంటే ఒక 3 నెలల నుంచి 4-5 నెలల్లో హైట్కి తగ్గట్టు వెయిట్ ముందు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవాలి. ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆసనాలు కాదు ఏది చేయలేరు, ఆయాసం వచ్చేస్తుంది, చాలా బరువుగా ఉంటుంది, వాళ్ళ శరీరం వాళ్ళ సహకరించలేనప్పుడు ఇంకా చాలా అనీజీగా ఉంటారు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి ముందు అధిక బరువును తగ్గించుకున్నట్లయితే ఒక 3 నెలల్లో వీళ్ళు కూడా అడ్వాన్స్డ్ ఆసనాస్ తప్ప చాలా రకాలైనటువంటి ఆసనాలు చేయవచ్చు. మా దగ్గర 70 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు, 80 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు టీచర్లు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా చాలా ఎనర్జెటిక్గా సూర్య నమస్కారాలు చేస్తారు, ఇంకా అన్ని రకాలైనటువంటి ఆసనాలు చేస్తారు. మాతో పాటు సమానంగా వాళ్ళన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యోగా సాధన ఎంత తొందరగా ప్రారంభించగలిగితే జీవితంలో వాళ్ళ యొక్క యవ్వనాన్ని వాళ్ళు సంరక్షించుకుంటూ, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు ఆదా చేసుకుంటూ, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని వాళ్ళు పూర్తిగా ఆస్వాదించగలిగే విధంగా శారీరక శక్తి సామర్థ్యాలను పెంచడానికి ఈ యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అందులో ఈరోజు కొన్ని ఆసనాలు మనం చేసి తెలుసుకుందాం. త్రికోణ ఆసనం, అర్ధచక్రాసనం, వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. స్టాండింగ్ పొజిషన్లో నిలబడిన తర్వాత పాదాలు 2 జతలో ఉంటాయి, 2 చేతులు శరీర పక్క భాగాలు తాకుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ స్థితిలో 2 కాళ్ళని ఒక 2 feet డిస్టెన్స్లో ఉంచుకోవాలి. ఎడమ కాలం ఒక 1 feet, కుడి కాళ్ళని ఒక 1 feetలో ఉంచి ఇప్పుడు ఎడమ కాలు పాదాన్ని ఎడమ వైపు తిప్పి ఉంచి ఇప్పుడు 2 చేతులని కూడా భుజాలకు సమాంతరంగా రైట్ చేసి ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ సైడ్ బెండ్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ టచ్ చేసి పూర్తిగా రైట్ హ్యాండ్ చూస్తున్న విధంగా ఉండాలి, బ్యాలెన్సింగ్ చూసుకోవాలి. ఇప్పుడు నిదానంగా యథాస్థితికి రావాలి. చేతులు 2 రిలీజ్ చేసి ఇప్పుడు కుడికాలు యొక్క పాదాన్ని కుడివైపుకి తిప్పి 2 చేతులు రైట్ చేసి కుడి చేత్తో కుడికాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు యథాస్థానానికి రావాలి. కాలు 2 సమాంతరంగా దగ్గరికి తెచ్చుకోవాలి. ఇప్పుడు అర్ధచక్రాసనం, స్టాండింగ్ పొజిషన్లో నిలబడిన తర్వాత పాదాలు 2 జతలో ఉంటాయి. 2 చేతులు నడుం దగ్గర ఉంచుకొని శ్వాసం తీసుకుంటూ ఎంత సాధ్యమైతే అంత పూర్తిగా వెనక్కి వంగాలి. మెడని, భుజాలని, హెడ్ని వెనక్కి రేట్ చేసి ఆసన భంగంలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు యథాస్థానానికి రావాలి. చూసారు కదండి, 50 years పైన వయసు పైబడినటువంటి వాళ్ళు కాస్త తేలికపాటి ఆసనాలతో స్ట్రెయిన్ అవ్వకుండా, కంగారు పడకుండా ముందు బేసిక్ ఆసనాల నుంచి ప్రారంభించినట్లయితే మీకు ఏ రకమైనటువంటి కష్టం ఉండదు. అలా కాకుండా ఒకేసారి కష్టపడి అన్నీ చేస్తే కండరాలు పట్టేయడం కానీ, ఒళ్ళు నొప్పులు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలా కాకుండా ముందు తేలికపాటి ఆసనాలు చేస్తున్నట్లయితే కనుక రాబో కాలంలో చాలా రకాలైనటువంటి ఆసనాలు మీరు వేయగలుగుతూ ఉంటారు. కాబట్టి 50 years కాదు, 60 years కాదు, 70 years పైబడినటువంటి వాళ్ళు కూడా యోగా అనేటటువంటి చేయవచ్చు. ఈ యోగా అనేటటువంటిది అన్ని వయసులకి ఉపయోగపడేటటువంటిది. కాబట్టి ఈ యోగాసనాలు చేస్తే మరి శరీరంలో ఫ్లెక్సిబిలిటీతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ పెరిగి స్ట్రెస్ రిలీజ్ అనేటటువంటి జరిగి చాలా హాయిగా ప్రశాంతంగా జీవించగలుగుతూ ఉంటారు. నమస్కారం.